ఆదరణ అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మనలను కాపాడబోతున్నటువంటి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిశ్చయముగా దేవుడు తన మహా వాత్సల్యతను మన ఎడల కనబరచబోతున్నటువంటి దేవదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సంతోషం. కొన్ని నిమిషాలు క్లుప్త వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. ఈ రీతిగా త్వరపడుతుంది దేని కొరకయ్యా అంటే, మీరు సకాలంలోనే ఇల్లు చేరాలి అని చెప్పని. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకరం చదువుదాము. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త చేతులెత్తి చెప్పుకుందామా? సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా చెప్పండి. ఆనందంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తండ్రి తనను సేవించేటువంటి కుమారుని ఏ రీతిగా అయితే కనికరిస్తారో ఆ రీతిగా నేను వారిని కనికరింతును. దేవునికి స్తోత్రం. ఇక అందరూ నా వైపు చూడాలి. ఓ తండ్రి తనను సేవించేటువంటి కుమారుణ్ణి ఏ రీతిగా కనికరిస్తారో దానిని మనము ఎరిగి ఉండాలి. ఒక మాట నన్ను అడగనివ్వండి, తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? ఇప్పుడు మీరుండి మీ పిల్లల్ని ఒరే నేనంటే ఇష్టమా మీ నానంటే ఇష్టమా అని అడిగారు అనుకోండి, ఏం చెబుతారు? నేను అడగనులేండి. ఒకవేళ మా నానంటే ఇష్టం అన్నారు అనుకోండి, ఒకవేళ మీరు ఏం చేస్తారు? అయ్యగారు నేను అన్ని చందమామ రావే జాబిల్లి రావే అంటే గోరుముద్దలు పెట్టాను, వాడు వాళ్ళ నానంటే ఇష్టం అంటుండు అని మీరు బాధపడతారా? ఏమండి? పిల్లలకి ఎక్కువగా ఎవరంటే ఇష్టం? తండ్రి ఇష్టమా, తల్లి ఇష్టమా? నేను ఒక మాట చెప్పనా? తల్లి ఇష్టమే, తండ్రి ఇష్టమే. భార్య అనుకునిద్ది అస్సలు ఆయన పిల్లల్ని పట్టించుకాడు. ఏమండి? అస్సలు పట్టించుకాడు. వాళ్ళు ఏడుతున్నా సరే పట్టించుకాడు అని భార్య అనుకుంటా ఉండిద్ది. ఏ తండ్రి కూడా తన బిడ్డలను విడిచిపెట్టడు. తండ్రి తన బిడ్డలను గారవించినట్లుగా మనం చూస్తాము. తల్లి నవమాసాలు బిడ్డను మోస్తే తండ్రి
జీవితాంతం, నా మాట మీరు వినాలి, తండ్రి జీవితాంతం మోస్తానే ఉంటాడు. సుమారుగా నేను పరిచర్యకు వచ్చి 15 సంవత్సరాలు కావస్తుంది. ఈ 15 సంవత్సరాల వ్యవధిలో నేను ఎక్కువగా మాట్లాడేది మా ఇంట్లో మా అమ్మగారితో. నాతో అతి తక్కువగా మాట్లాడేది ఎవరయ్యా అంటే మా నాన్నగారు. ఆ మాట మీరు జాగ్రత్తగా వినాలి. నాతో ఎక్కువగా మాట్లాడేది ఎవరయ్యా అంటే మా అమ్మ. బహు తక్కువగా మాట్లాడేది మా నాన్న. కానీ నువ్వు ఎవరు ఎక్కువ ఇష్టం అని అంటే నేను ఖచ్చితంగా మా నాన్ననే చెబుతాను. ఇక్కడ కాదు, మా అమ్మగారు ముందే చెప్పా, నాకు మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అమ్మా అంటా ఉంటా. ఎన్నోసార్లు అడిగింది అదేమిటి అని. అదంతే. ఏమండి, ఎందుకయ్యా అంటే నా తండ్రి యొక్క ప్రేమని నేను దగ్గరుండి చూసిన వాడిని కాబట్టి. ఒకవేళ ఆయన మాట్లాడడానికి మాటలు లేకపోయినప్పటికీ ఆయన పనుల ద్వారా, ఆయన క్రియల ద్వారా తన బిడ్డలను ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ ప్రేమని ఏమండి తెలియకే వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఎక్కువగా మా అమ్మ మాట్లాడిద్ది. ఎప్పుడన్నా మా నాన్న ఎలా ఉన్నాడు, మా నాన్నకు ఫోన్ ఇవ్వు అని నేను అడిగినా కానీ ఆ పిల్లోడు బాగున్నాడా అని ఫోన్లో కూడా అండు. మా అమ్మతో అంటాడు, పిల్లోడు బాగున్నాడా, అయ్యో నీతో మాట్లాడతాడంట, నాకు ఓపిక లేదులే. కానీ నేను ఇక్కడ, మా నాన్నగారు అక్కడ. ఆయన గుండెల నిండా కూడా ఒకటే ఆలోచన, పిల్లోడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఏం తింటం లేదో, ఎలా ఉందో. బహు తక్కువగా మాట్లాడతాడు. ఒకవేళ ఎప్పుడన్నా మాట్లాడినా అది అడిగే మొట్టమొదటి మాట, నువ్వు ఎలా ఉన్నావు అని. నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అండి? దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా ఏమండి? తండ్రి తనను సేవించేటువంటి కుమారుని ఏ రీతిగా అయితే కనికరిస్తాడో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఆరోగ్యం బాగా లేకపోయినప్పుడు, మరణావస్థలో నేను ఉన్నప్పుడు నా తల్లి బహిరంగంగా ఏడ్చింది. కానీ నా తండ్రి మాత్రం లోపల కుమిలి దుఃఖపడిపోయాడు, పిల్లోడు మనకి ఇక దక్కడేమో అని చెప్పని. ఏమండి, కొడుకు మనకి ఇక దక్కడేమో అని చెప్పని కుమిలి ఏడ్చాడు. తన మనస్సులోనే రోధించిన సంగతిని నేను చూడగలను. తండ్రి తనను సేవించేటువంటి కుమారుని ఏ రీతిగా అయితే కనికరిస్తారో, మనము ఆరాధించేటువంటి దేవుడు కూడా మనలను ఆ రీతిగా కనికరిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే కనికరపూర్ణుడు. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే చెప్పాలా కనికర పూర్ణుడు. తండ్రి ఒకవేళ కోప్పడవచ్చు, తండ్రి ఒకవేళ తిట్టవచ్చు, తండ్రి ఒకవేళ గద్దించవచ్చు, తండ్రి ఒకవేళ ఏమండి దండించవచ్చు. చాలామంది బిడ్డలు ఏమనుకుంటారయ్యా అంటే మా నాన్నగారి కుర్తనే కోపం అని చెప్పానని. నా చిన్నప్పుడు, నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా మా నాన్న విపరీతంగా కోప్పడేవారు. అప్పుడే కదా, ఇప్పుడు కూడా. ఎందుకు కోప్పడేవాడో నాకు అర్థం కాలేదు. విపరీతంగా కోప్పడతాడు.
అలా కోపడ్డప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఎందుకు ఈయన ఊరకు కోపడతాడు, కసిరించుకుంటాడు, అండ్ ఊరకనే తిడతాడేమిటి, అరుస్తాడేమిటి, కేకలేస్తాడేమిటి, ఊరకనే కోపడతాడేమిటని. కానీ దాని వెనకాల ఏమండి బాగుపడాలి, దాని వెనకాల ప్రయోజకులు కావాలి, దాని వెనకాల మంచి సత్ప్రవర్తనతో నడిపించబడాలి, దాని వెనకాల మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచన దాగి ఉందని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని పిల్లారా, దేవుడు ఎవరయ్యా అంటే కనికరపూర్ణుడు. ఈ మే మాసంలో మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్షముగా ఒక కనికరపూర్ణుడు వలె నిలుచునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనంలో మంచి మాట రాయబడి ఉంది, చదవండి. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. అతని మీద యెహోవా కనికరపడుట వలన చాలు. దేవునికి స్తోత్రం. మరొక మాటను కూడా మనం చదువుదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతా నీ ఎదుట కనబరుతును, ప్రకటించదును, నేను కరుణించు వానిని కరుణించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైనటువంటి యెహోవా కనికరము కలిగినటువంటి దేవుడు, నిన్ను చెయ్యి విడువడు. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. ఇన్ని లేఖనాలు ఎందుకయ్యా అంటే అన్నిటినీ వివరించుకుంటా పోతే మరలా మీకు 12 గంట అయింది. అలాగును కాకుండా షార్ట్ అండ్ స్వీట్. ఇప్పుడు నా వైపు చూడండి. లోతు గురించి రాయబడతా ఉన్నది. లోతు తడవు చేయగా దేవుడు అతని యందు కనికరపడి అతనిని కీడు నుంచి తప్పిస్తా ఉన్నారు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసించినప్పుడు అక్కడ ప్రజల యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి ఆ ప్రాంతము మీద అగ్నిగంధకాలు కురిపించబోతూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతము మీదకి గొప్ప కీడు రాబోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారయ్యా అంటే, నీతిమంతుడైనటువంటి లోతు ఉన్నాడు అని అతని కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఎలాగూ తప్పించుకోవాలని వారికి అర్థం కాక సతమతం అయిపోయి తడువు చేస్తూ ఉన్నారంట లోతు. అప్పుడు దేవుని దూతలే లోతు చెయ్యి పట్టుకొని ఏమండి వెలుపలికి తీసుకొని వచ్చి ఆ కీడులో నుంచి వారిని తప్పించాడు. దేని మూలంగా అయ్యా అంటే లోతు కుటుంబాన్ని ఆయన కనికరపడుట వలన. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లరా, దేవుడు మనలను కనికరించి ఆయన కీడులో నుంచి తప్పిస్తారు. ఎంతమందికి అర్థమైంది? నా మాట మీకు అర్థమవుతుందా? ఇందాక మీరు సాక్ష్యాలు చదువుతున్నారు. ఏమని? మేము ఎర్రటి అగ్గిలో కూడా పనిచేసుకుంటున్నాము, కాస్త బాగా ఎందుకో ఫలానా రోజు ఇబ్బందికరంగా అనిపించింది, కానీ దేవుని మహావాత్సల్యం చేత వాటన్నిటి నుంచి తప్పించబడ్డాము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏమండి, మీరు ఒకసారి హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూడండి. వడదెబ్బ తగిలి, ఎండ దెబ్బ తగిలి, ఎండ సుడి తగిలి ఎంతమంది అల్లాడిపోతూ ఉన్నారు. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉన్నారు. దేవుని వాత్సల్యతను బట్టి ఈ మే మాసంలో వాగ్దానపూర్వకంగా దేవుడు మంచి మాట చెబుతూ ఉన్నారు. ఆయన కనికరపడి మిమ్మలను కీడులో నుంచి తప్పిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు ఏ వైపు నుంచి మీ మీద దాడి చేయబోతున్నా సరే మీకు తెలీదు. నా మాట మీకు అర్థమవుతుందా? శత్రువు ఏ వైపు నుంచి మీ మీద దాడులు చేయబోతున్నా సరే ఆయన మిమ్ములను వెనకను ముందును ఆవరించి శత్రువు యొక్క భీతి నుంచి, భయము నుంచి, వాడి యొక్క ప్రభావము నుంచి, శత్రువు తలపెట్టేటువంటి హాని నుంచి, వాడి ద్వారా కలిగేటువంటి కీడు నుంచి దేవుడు తన మహాకనికరము చొప్పున మిమ్ములను తప్పించునుగాక. నా దేవుడు మీ ఎడల కనికరమును కనబరుచునుగాక. హల్లెలూయా. తండ్రి తనను సేవించే కుమారుడి పైన ఏ రీతిగా అయితే కనికరాన్ని చూపుతారో, ఆయన యొద్దకు చేర్చబడి ఆయనను ఆరాధించుకుంటున్నటువంటి మీ వ్యక్తిగత, మీ కుటుంబ జీవితాలలో కూడా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు కనికరము కనబరుచునుగాక. ఆయన కనికరము చూపించునుగాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దావీదు ఎడల దేవుడు నిత్యమైన కనికరాన్ని కనబరిచారంట. నిత్యమైన కనికరము. అటువంటి నిత్యమైనటువంటి కనికరముతో దేవుడు మిమ్మలను నింపునుగాక. హల్లెలూయా. ఒకటి, ఆయన కనికరం చూపించాడు అనుకోండి, ప్రతి కీడు మీ నుంచి తొలగిపోయిద్ది, ప్రతి ఆపద మీ నుంచి తొలగించబడిద్ది. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రమాదము మీ నుంచి దూరపరచబడిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విపత్తు కూడా మీ నుంచి అది కొట్టివేయబడిద్ది. దేవునికి స్తోత్రం. శత్రువు మీకు దూరంగా, నా మాట మీకు అర్థమవుతుందా? మీకు హాని తలపెట్టేటువంటి శత్రువు మీకు దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. ఆయన కనికరము చూపిస్తే, ఆయన కనికర పడితే, ఏమండి నా దేవుని పిల్లరా, మీరు ప్రతి కీడు నుంచి తప్పించబడతారు, ప్రతి ప్రమాదము నుంచి విడిపించబడతారు, ప్రతి ఆపద నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు. ఒకటి ఆయన కనికరపడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుదాము. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం.
ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. 9వ అధ్యాయం 22వ వచనం, మార్కు సువార్త. అది వానిని నాశనము చేయవలెనని. చదువుదాం. మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వైపు చూడండి. రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే, ఆయన కనికరము కనబరిచినట్లయితే నా దేవుని పిల్లరా, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి రుగ్మత తొలగించబడిద్ది. స్తోత్రం చెప్పుకోవచ్చుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఓ కుష్ఠరోగి వచ్చాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించటం లేదయ్యా, నన్ను ఎవ్వరూ కూడా ప్రేమించటం లేదు, నీవేమన్నా నన్ను ప్రేమిస్తావా, నువ్వేమన్నా నన్ను బాగు చేస్తావా అని చెప్పని. యేసు ప్రభు అంటున్నాడు, వాని యందు ఆయన కనికరపడి వానిని ఏం చేశాడయ్యా అంటే, నీవు శుద్ధుడువు కా అని చెప్పాను. వాని చేయి పట్టుకొని వాని లేవనెత్తి వానిని బాగు చేశాడట. నెంబర్ 1. మరొక అనుభవం. ఓ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు చాంద్ర రోగముతో బాధపడతా ఉన్నాడు. చాంద్ర రోగము, ఓ స్పిరిట్, ఓ దయ్యం వాడిని పట్టుకొని వాడు ఎక్కడ పడవేస్తుందో అర్థం కావట్లేదు. నీళ్ళల్లో నిప్పుల్లో పడవేస్తూ ఉంది. ఎవరు వాడిని బాగు చేయలేకపోతున్నారు. నువ్వేమన్నా బాగు చేస్తావా అని అడిగారు. యేసు ప్రభువు వాని యందు కనికరపడి వానిని ఏం చేశాడయ్యా అంటే బాగు చేశారు. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు ఓ గ్రామంలో. అతడికి సేన అనేటువంటి దయ్యములు పట్టి సమాధులలోనికి వెళ్ళి బ్రతుకుతా ఉన్నాడు. తన శరీరాన్ని గాయపరుచుకుంటా ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా వానిని సాధు చేయలేకపోతా ఉన్నాడు. అటువంటి వానిని దేవుడు చూచి వాని మీద కనికరపడి వాని స్వస్థచిత్తుడిగా చేసి, దేవుడు నీ పట్ల ఎటువంటి కనికరాన్ని అయితే కనబరిచారు దానిని వెళ్ళి నీ వాళ్ళకి చెప్పుకో అని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని ప్రియులరా, దేవుడు ఒకని ఎడల కనికరపడినట్లయితే ఆయన ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి రుగ్మతను, ప్రతి బలహీనతను ఆయన తీసివేస్తారు, ఆయన తొలగిస్తారు, ఆయన బాగు చేస్తారు, ఆయన స్వస్థపరుస్తారు. ఆయన కనికరము ఒక వ్యక్తిని బాగు చేస్తుంది. ఒక వ్యక్తిని ఆయన కనికరము స్వస్థపరుస్తుంది. ఆయన కనికరము ఒక వ్యక్తిని ఏమండి స్వస్థ చిత్తుడుగా మార్చుచున్నది. వైద్యులు ఏమైనా చెప్పనివ్వండి, ఏమండి వైద్యులే కానివ్వండి, లేకపోతే మరొకరే కానివ్వండి, ఏమైనా సెలవివ్వనివ్వండి, కానీ దేవుడు మనుష్యులకు అసాధ్యములుగా ఉన్నటువంటి కార్యాలను దేవుడు సాధ్యపరచగలరు. మనుష్యుడు ఏదైతే చేయలేడో దానిని దేవుడు జరిగించగలరు. ఏమండి దేవుడు సమస్తము కూడా చేయగలరు. ఎందుకయ్యా అంటే ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. గట్టిగా చదువుతారు ఈ మాటని. కీర్తనల గ్రంథము 145వ కీర్తన
9వ వచనాన్ని చదవండి. 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యము ఆ కార్యము అని కాదు. ఏమండి? దేవుని కార్యము, ప్రతి కార్యము మీద ఆయన కనికరాన్ని కనబరచగలరు. మనం ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు ఓ తండ్రి తన బిడ్డల పైన ఏ రీతిగా అయితే కనికరాన్ని కనబరుస్తారో, దేవుడు కూడా ఆ రీతిగా మన ఎడల కనికరపడుచున్నారు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెబుతా. ఓ కొడుకున్నాడు. ఓ కొడుకు వాళ్ళ నాన్నగారితో బాగా గొడవ పడ్డాడు. వాళ్ళ నాన్నగారితో బాగా గొడవ పడ్డాడు. వాళ్ళ నాన్నతో అంటున్నాడు, నాన్న నేను నీతో కలిసి ఉండలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు రావలసినటువంటి వాటా ఏదో నాది నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా అన్నాడు. తనకు రావలసినటువంటి భాగమును పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొడుకు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, కానీ తండ్రి మాత్రం కొడుకు ఆలోచనల నుంచి దూరంగా చెప్పండి వెళ్ళాడా? వెళ్ళలేదు. దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, దుర్వ్యాపారాలు చేసుకున్నాడు. తండ్రి దగ్గర నుంచి పంచుకున్నటువంటి ఆస్తి యావత్తు కూడా మొత్తాన్ని కోల్పోయాడు. అది దూర ప్రాంతంలో ఉన్న కొడుకు పరిస్థితి. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తండ్రి ఏమో, నా కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు, వాడు ఎలా ఉంటున్నాడో ఏంటో అని చెప్పని కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంట్లో పెద్ద కొడుకు ఉన్నాడు, అతని గురించి ఆలోచన చేయటం లేదు. ఇంట్లో భార్య ఉందేమో, అతని గురించి ఆలోచన చేయటం లేదు. కుటుంబం ఉందేమో, దాని గురించి ఆలోచన చేయటం లేదు. కానీ ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడయ్యా అంటే, చిన్న కొడుకు గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈలోపు చిన్న కుమారుడు పరిస్థితి అంతా కూడా మారిపోయింది. అన్నీ పోగొట్టుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపుని నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ అది కూడా వానికి దొరకలేదు. అప్పుడు ఆ చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర పనివారికి సైతం సమృద్ధిగా ఉన్నది కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వాడు దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడు దూరముగా ఉన్నప్పుడే చూచి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాని యందు కనికరపడి. బిగ్గరగా చెప్పండి. ఎవరి యందు? తండ్రితో వాదులాడి, తండ్రితో గొడవపడి, తండ్రి యొక్క ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి, ఏమండి, అంతా పాడు చేసుకున్నటువంటి వాని యందు తండ్రి ఏం పడ్డాడు? కనికరపడి. ఒక మాట నన్ను అడగనివ్వండి, నా దేవుని పిల్లరా,
తండ్రికి అంత కీడు తలపెట్టినటువంటి కుమారుడి యందే దేవుడు కనికరపడినట్లయితే, తండ్రి కనికరపడినట్లయితే, ఇప్పుడు మీరందరూ కూడా ఆయనకి కీడు తలపెట్టేవారు కాదు, ఆయనను గణపరుస్తున్నవారు. గట్టిగా చెప్పండి. ఆయనను సేవిస్తున్నటువంటి మీ ఎడల నా దేవుడు నిత్యమైన కనికరాన్ని కనబరుచునుగాక. హల్లెలూయా. దానియేలు అంటాడు, మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు వింటున్నారు. జాగ్రత్తగా వినాలా. మేమేమో ప్రార్థన చేస్తున్నాము, మీరు వినాలి, మీరు వినాలి, మీరు వినాలి అని. మీరేమో వింటున్నారు. మా స్వనీతి కార్యములను బట్టి మేము నీ ఎదుటకొచ్చి ప్రార్థన చేయటంలా. జాగ్రత్తగా వినాలా. మా స్వనీతి కార్యములను బట్టి మేము నీ ఎదుటకొచ్చి మేము ప్రార్థన చేయడం లేదు. మేము ఏమని ప్రార్థన చేస్తున్నామయ్యా అంటే, నీ 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 కనికరాన్ని బట్టే, నువ్వు కనికరం కలిగిన దేవుడువు కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు ఏమండి నీ కనికరము చొప్పున నువ్వు ఆలకిస్తావు అని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చదవండి ఆ మాటని. 18వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ మరలా చదవమ్మా. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థన చేయడం లేదు. ఎంత మంచి మాట అండి. ఎవరి మాట అంటుంది? ఏమండి ఎవరు? దానియేలు లాంటి భక్తుడు. ఏ భక్తుడు చెప్పాలా? దానియేలు లాంటి భక్తుడు. దానియేలు ఎలాంటి వాడయ్యా అంటే దేవునికి చెప్పండి, దేవునికి బహుప్రియుడు. దానియేలు ఎవరు? దేవునికి బహుప్రియుడు దానియేలు. ఏమండి దానియేలు ఎటువంటి వ్యక్తి అయ్యా అంటే, అతడి ఏ విషయంలో కూడా, అతడి భక్తి విషయంలో కానివ్వండి, అతడి బ్రతుకు విషయంలో కానివ్వండి, ఏ తప్పు ఏ లోపము దానియేలులో కనుగొనలేరు. జాగ్రత్తగా వినాలా. చాలామంది దానియేలుని కనిపెట్టారంట. ఇతడి బ్రతుకులో ఏమైనా లోపాలు కనపడతాయా, లేకపోతే ఇతడి భక్తిలో ఏమైనా లోపాలు కనపడతాయా అని. కానీ అతడి బ్రతుకులో లోపాలు లేవు, అలాగే అతడి భక్తిలో కూడా లోపాలు లేవు. అటువంటి వ్యక్తి దానియేలు. అటువంటి దానియేలే ఏమంటున్నాడు చూడండి, మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చెయ్యడం లేదు. జాగ్రత్తగా వినాలి ఈ మాటని. దేనిని బట్టి? మా స్వనీతిని బట్టి మేము నీ ఎదుట ప్రార్థన చెయ్యడం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులలో ఏమి కనబడుతున్నాయా అంటే స్వనీతి కనబడతా ఉన్నది. ఈ మాట మనం ఎరిగి ఉండాలి. ఏమండి విశ్వాసులలో ఏం కనిపిస్తున్నాయి అంటే స్వనీతి. 4 రోజులు ప్రార్థనకు వచ్చామనుకోండి, మేము నమ్మకంగా వస్తున్నాం కదా, ఎందుకు వినడంట ఆయన? మేము నమ్మకంగా చేస్తున్నాం కదా, ఎందుకు ఆలకించడంట ఆయన? మేము ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాం కదా, ఎందుకు చేయడంట ఆయన? ఏమండి మన మట్టుకు మనము యోగ్యులుగా ఎంచుకొనుట కాదు, కానీ దేవుడు యోగ్యుడు అని ఎంచినటువంటి వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే మనము దేవుని యొక్క హెబ్రీ పత్రికలో ఇంకా మంచి మాట అన్నాడు, చదవండి ఆ మాటను కూడా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. రిలేటెడ్ మాట. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము కనికరింపబడ్డాము కాబట్టి కనికరము పొందుకుంటేనే ఆయన కృపాసనాన్ని చేరగలము. కనికరము ద్వారానే ఆయన మన మనవులు, ఆయన మన ప్రార్థనలు వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనల్లో చాలా రకాలు ఉన్నాయి. అమ్మ సహోదరిలో ఇటోళ్ళు మీరే ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పలా? ప్రార్థనల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, పట్టుదల కలిగిన, విసుగక, నిత్యము, ఎడతెగక, విజ్ఞాపన, అంగలార్పు, రోధించటం. ఈ ప్రార్థనలు ఉన్నాయి. కొంతమంది మోకరిచ్చి ప్రార్థన చేస్తారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తారు, కొంతమంది సాష్టాంగపడి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏమో దీనంగా బతిమలాడుకుంటారు, గోజాడుకుంటారు, అయ్యా 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 అని గోజాడుకుంటారు. ఇంకొంతమంది ఉంటారండి దేవుణ్ణి బెదిరిస్తారు. నా మాట అర్థమవుతుందా? దేవుణ్ణే బెదిరిస్తారు. ప్రార్థనలో దేవుణ్ణి బెదిరిస్తారు. నువ్వే లేరు ఏమండి, లేరు. ఒక చోట నేను విన్నాను, దేవుణ్ణి ప్రార్థనలో బెదిరిస్తున్నాడు. రా చెయ్యి అంటుండు. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియడంలా. ఏమండి, భక్తులు దేవుణ్ణి బ్రతిమలాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? బ్రతిమలాడారండి, గోచాడారండి, అంగలార్చారండి. ఏమండి, మొర్రపెట్టుకున్నారండి. మనం ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్వనీతిని బట్టి కాక ఆయన కనికరమును బట్టి ఆయన కృపాసనం వద్దకు మనము చేర్చబడి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కనికరము చొప్పున మన మనవులను విని మనకేం చేస్తారు? మనకేం చేస్తారు? చక్కని కార్యాలు, మన కార్యాలన్నీ కూడా ఆయన జరిగిస్తారు. హల్లెలూయా. నెరవేరుస్తారు. హల్లెలూయా. నేను 3 విషయాలు పంచుకున్నాను. ఆయన కనికరము చొప్పున, ఆయన కనికరము చొప్పున, ఆయన కనికరము చొప్పున అని. చివరగా ఒక్క మాట చదివిచ్చి నేను ముగింపులోనికి వస్తాను. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్టు కాచుకుని ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమండి, మీరు దేన్నైతే విశ్వసిస్తున్నారో దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటా ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ఏమండి భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, ఇందాక సహోదరి చెబుతుంది ప్రార్థన చేయడానికి నేను పోరాడుతున్నాను అని. అండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా అంటే మీరు మీ దైనందిన జీవితంలో ఇటు కుటుంబాన్ని, అటు బయట పనుల్ని అన్నిటినీ చక్కబరుచుకోవాలి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటానే అలాగే భక్తి విషయంలో కూడా వెనుకబడిపోకుండా, ఏమండి భక్తి విషయంలో కూడా మీరు వెనుకబడిపోకుండా మీరు యేసుక్రీస్తు కనికరము కొరకు కనికరాన్ని కనిపెడుతూ, కనికరాన్ని పొందుకుంటూ, ఏమంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండి మీరు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడి యొక్క నిత్యమైన కనికరము మీ ఎడల సదాకాలము నిలుచునుగాక. ఆయన ఈ మే మాసంలో మీ పట్ల కనికరాన్ని కనబరిచి ప్రతి కీడును కూడా దూరపరుచునుగాక, ప్రతి ప్రమాదం నుంచి తొలగించునుగాక. ఆయన నిత్యమైన కనికరాన్ని మీ ఎడల కనబరుస్తూ ప్రతి వ్యాధి, రోగ రుగ్మతలను సంపూర్ణముగా తీసివేయునుగాక. పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ఆరోగ్యము ప్రభు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందా? అందరూ ప్రార్థనలో ఉందా? పరిశుద్ధుడా నీ కొందనాలు నాయనా, స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన మా